సైన్యములకు అధిపతి అయిన యెహోవాని మనందరం కూడా నమ్ముకున్నాం. ఈ సువార్త ఎంతోమంది మన దాకా వచ్చిందంటే ఇది మామూలుగా రాలా. ఎంతోమంది ప్రాణత్యాగాలు చేశారు. వాళ్ళ జీవితాలు వాళ్ళ కంఫర్ట్ని వదిలేసుకున్నారు. వాళ్ళ కంఫర్ట్ జోన్ నుంచి చెప్తూ ఉంటారు, మీరు డెవలప్ అవ్వాలంటే కంఫర్ట్ జోన్ నుంచి వదిలేయాలి, అప్పుడే అభివృద్ధి కలిగిద్ది. కంఫర్ట్ జోన్ వదిలేసేయండి, సుఖంగా బతకాలన్న ఆలోచన ఉద్దేశం నుంచి బయటపడండి అని చెబుతారు. సహజంగా లోకపరంగా. ఇప్పుడు దేవుళ్ళు అయినా సరే బైబిల్ చెప్పేదంటే శ్రమపడే ఆయుధాన్ని, శ్రమపడే మనసుని ఆయుధంగా ధరించుకోమని దేవుడు చెప్తాడు. కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి. ఇతరులను కాపాడటానికి కోసం, రక్షించటానికి కోసం, ఈ పాపం నుంచి విడుదల బయటికి లాగటానికి కోసం పాపంలో ఇరికిపోయాడు ఆ వ్యక్తి. సరైన భక్తి చేయాలనేది దేవుడు కోరుకునేది. మనం సరైన భక్తి చేయలేదనుకో, సరైన భక్తి చేయకపోతే దేవుడు దుఃఖపడతాడా? దేవుడు దుఃఖపడటమే కాదు, అక్కడితో పోదవు. అది పెద్ద భయంకరమైన పాపం అయిపోయింది. పాపం అయిపోయి శాపంగా మారిపోయింది. అది మామూలు కొట్టదు, దారుణంగా కొట్టిద్ది. కాబట్టి మనం ఏంటంటే అపవాదికి చోటు ఇవ్వకూడదు. ఇప్పుడు ప్రార్థన ఆదివారం పూట ప్రార్థన చేస్తున్నాం, మిగిలిన 6 రోజులు శనివారం సాయంత్రం చేస్తున్నాం. మిగిలిన 6 రోజుల పరిస్థితి ఏంటి? ఆ రోజు కూడా మనం ఏంటంటే ఈ భక్తి సంబంధించినవి చేయటానికి ప్రయత్నించాలి. లేదంటే మనం ఆత్మ భ్రష్టు పట్టిపోయిద్ది. ఖాళీగా ఉంటే ఏం చేసిద్దంటే ఆ మైండ్లో దేవుడు పని చేయడు. ఖాళీగా ఉండే మైండ్ ఉంటుందే, అది ఏం చేయాలో అర్థం కాదు, ఖాళీగా ఉంటుంది. దేయాల పని చేస్తుంది. ఖాళీ దిమాగ్ సైతాన్ కా గర్ర అని ఒకటి ఉంది లోకంలో సామెత హిందీలో. ఖాళీగా ఉండే బుర్రలో అపవాది పని చేయడానికి అనువుగా ఉంటుంది, సులువుగా ఉంటుంది. ఒంటరిగా ఉండే వ్యక్తుల్లో అపవాది పని చేసేది. కాబట్టి ఖాళీగా ఒంటరిగా ఉంటారే, ఏ పని చేయకుండా, అలాంటి వాళ్ళు దుష్టాత్మలో పని చేస్తాయి. కాబట్టి మనం భ్రష్టులు అయిపోతాం. కాబట్టి మనం ఖాళీగా ఉండకుండా పనిలో బిజీ అయిపోవాలి. మనం మనసులో అనుకోవాలి, తర్వాత ఇప్పుడు ఈ పని అయిపోయింది, తర్వాత ఏం చేయాలి అని మనం పడుకుని నిద్రపోతా ఈ టైప్లో మనం అనుకోకూడదు. ఈ పని అయిపోయింది, తర్వాత ఇంకేం పనులు, నెక్స్ట్ ఆ 2 స్టెప్పులు, నెక్స్ట్ ఆ 2 పనులు, ఆ 2 పనులు చేయాలి. కాబట్టి ఎప్పుడైతే మనం నెక్స్ట్ ఆ 2 పనులు చేయాలి అని మన మనసులో వచ్చిద్దో ఆలోచన, వెంటనే కొంచెం అలర్ట్ అయిపోతాం. మనకుండా బద్ధకం గెద్దుకం అదంతా పోయి కొంచెం అలర్ట్నెస్ వచ్చేసిద్ది. అలర్ట్గా ఉంటాం, చకచకా పని చేస్తాం. ఈ పని చేయాలనుకున్నది, తర్వాత ఇంకో పని అనుకున్నాం కదా, అది కూడా చేస్తాం. షెడ్యూల్ పెట్టుకున్నాం అనుకో, పలానా ఈ పనులు చేయాలి అని మనం షెడ్యూల్ పెట్టుకున్నప్పుడు 10 పనులు ఉన్నాయి అనుకో, ఆ 10 పనులు చూసినప్పుడల్లా మనకు తెలియని బీపీ రేజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి 10 పెట్టుకోకుండా 2 పెట్టుకోవటం. ఈ 2 పూర్తి అయితే కనుక తర్వాత ఇంకో 2 పనులు, అలా మనలో మనమే షెడ్యూల్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు మనలో బీపీలు రేజ్ అవ్వు, మనకి బోరు కొట్టదు, మనం ఖాళీగా ఉండవు. అప్పుడు దుష్టాత్మల మనలో పనిచేయవు. మనం అప్పుడు ప్రయోజకులుగా ఉంటాం. క్రమశిక్షణ విజయాన్ని కలిగించింది. మనం పాపం లేకుండా ఉండాలన్నా, దేవుళ్ళు అత్యధికంగా అభివృద్ధి చెందాలి అన్నా మనకి క్రమశిక్షణ ఒకటి పెట్టుకోండి, క్రమశిక్షణ ఉండాలి అని దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంటుంది. క్రమశిక్షణ ఎప్పుడైతే మనకు ఉండిద్దో అప్పుడు మనం చురుకైన భక్తి చేయగలుగుతాం. మన మీద మనకి కాస్త నమ్మకం కలిగిద్ది. దేవుడి మీద నమ్మకం ఉంటుంది సరే, మన పైన కూడా మనకు నమ్మకంగా ఉండి మనం చేయగలం అన్న ఫీలింగ్ అనేది మనకు ఉంటుంది. క్రమశిక్షణలో పెట్టుకోవాలి. ఈ వాక్యం మన దగ్గరికి రావటానికి ఎంతోమంది క్రమశిక్షణలో వాళ్ళు పెట్టుకొని వాళ్ళ కంఫర్ట్ జోన్ని విడిచిపెట్టేసి వచ్చారు. బైబిల్లో ఉంది, నా శిష్యుడిగా ఉండాలంటే అన్నదమ్ముల్ని, అక్క చెల్లెల్ని, తల్లిదండ్రుల్ని అన్నీ కూడా విడిచిపెట్టేసి భార్య పిల్లల్ని అందరినీ తన ప్రాణంతో సహా అసహించుకొని నన్ను వెంబడించాలని యేసుప్రభు చెప్పాడు. ఆ రోజుల్లో ఎంతోమందిని పిలిచాడు యేసుప్రభు. 70 మంది శిష్యులు ఉన్నారంట.
ఇంకా అలా ఉండేది. వాళ్ళు ఏంటి వాళ్ళు, దేవుడు పిలిచేవాడు, యేసుప్రభు పిలిస్తే వాళ్ళు ఫ్యామిలీని విడిచిపెట్టి వచ్చేవాళ్ళు. వాళ్ళు దేవుడి పని కోసం, దేవుడి రాజ్యాన్ని ప్రకటించడం కోసం, మనుషుల్ని పాపం నుంచి విడిపించడం కోసం, పాప బంధకాలు విడిపించడం కోసం, సాతాను బంధకాలు తెంచటం కోసం. గీత ఉందా? గీత కొట్టుకాయకి అలా కట్టేస్తారు కదా, అలా మనుషుల్ని పాపానికి కట్టేసింది, అలా బంధించేసింది మనుషుల్ని పాపంలో అపవాది. వాళ్ళందరినీ కూడా విడిపించడం కోసం శిష్యులు ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళ కంఫర్ట్ జోన్లు కూడా విడిచిపెట్టేసుకుని ఈ బంధాలన్నీ కొంతవరకే, దేవుడి పనే చేయాలి, అదే మనకి ఆహారం అన్నట్టుగా వాళ్ళు అలా మనసులు తయారైనాయి. యేసుప్రభు వాళ్ళతో ఉండి వాళ్ళ మనసులు తయారు చేశాడు, వాళ్ళ శిష్యులుగా వాళ్ళని తయారు చేశాడు. వాళ్ళంతా కూడా కంఫర్ట్ జోన్లు విడిచిపెట్టి దేవుడి పనే వాళ్ళకి ఆహారంగా ఉండేది. ఇస్కరియోతు యోధా ఉన్నాడు, మొదట్లో బాగానే ఉన్నాడు, మధ్యలో కూడా బాగానే ఉన్నాడు ఇస్కరియోతు యోధా. ఆ లాస్ట్ వచ్చేసరికి దుర్బుద్ధి మనుషులో ఉన్న చెడ్డ బుద్ధి అది బయటేసింది, కలకేసేసరికి ఇక వేరే వ్యక్తి వాడుకున్నాడు. ఇస్కరియోతు యోధాని వేరే వ్యక్తి వాడుకుని చంపేసింది. సాతాను వాడుకుంది, చంపేసింది. అలా కాబట్టి పాపానికి చోటు ఇవ్వకుండా మనం జాగ్రత్త పడాలి. ఎప్పుడైతే మనకు పాపానికి కొంచెం చోటిస్తామో, ఇప్పుడు పాపం ఉంది. ఇప్పుడు పాపం ఎలాంటిదంటే, ఇప్పుడు నీటి ఇది ఊబు లాంటిది. ఇప్పుడు ఊబులో మనం కాలు పెట్టామనుకో ఎలా ఉండిద్ది, ఊబులో దానిలో నుంచి లాగలేం. మన ఊబులో అది దిగిపోవటమేగా, ఇక మరలా రావటాలు ఉండవు. అలాగే పాపం కూడా మనుషుల్ని అంతగా లాగేసిద్ది. పాపానికి చోటు ఇవ్వకుండా మనం చూడాలి. పాపానికి ఎంత దూరంగా పారిపోతే అంత మంచిది. పాపానికి చేవంత చోటు కూడా ఇవ్వకూడదు. ఇప్పుడు ఉదాహరణకి నువ్వు 6 గంటలు ప్రార్థన చేయొచ్చు, కానీ చేవంత కానీ పాపానికి చోటు ఇచ్చావంటే మామూలుగా ఉండదు వ్యవస్థ. భక్తి చేసేవాళ్ళు సంగతి. ఇప్పుడు లోకస్తులు ఉంటారు, అది భక్తి అంటే ఏంటి తెలియదు, అది పొద్దున్న లేచిన దగ్గర నుంచి చేసేదన్నీ అపవిత్రమైన పనులే. అలాంటి వాళ్ళకి ఏం కాదు, ఈ భూమి మీద 70 సంవత్సరాలకి ఏం కాకపోవచ్చు. కానీ భక్తి చేసేవాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండకపోతే మామూలుగా ఉండదు, ఈపి విమానం మాత్రం మోగిద్ది. మనకు తెలుసుగా, మనం చూస్తూనే ఉంటున్నాంగా. దేవుడు చేసేవి మనం కొంతవరకు చూస్తున్నాం, దెయ్యాలు చేసేవి కూడా మనకు కనబడుతున్నాయి, అర్థమవుతున్నాయి కదా. కాబట్టి మనం అంతా కూడా చాలా అలర్ట్గా ఉంటా, యెహోవాని స్తుతించడంలో, ఆయన్ని సేవించడంలో రెడ్ అలర్ట్గా ఉండాలి. ఇలా పాపాన్ని ఎదిరించడంలో కానీ రెడ్ అలర్ట్గా ఉండాలి. పాపాన్ని ఎదిరించడంలో ఇలా పాపం వస్తుంది కాబట్టి అలర్ట్గా ఉండాలి. ఆ ప్రాంతాలు పలాని చాలా అలర్ట్గా ఉండాలి. పాపాన్ని ఎదిరించడంలో చురుగ్గా ఉండాలి. రక్తం కారేంతగా పోరాడాలంట, పోరాడుతూనే ఉండాలి పాపంతో. పోరాడి ఇసుకొచ్చేసి పాపం మీద అసహ్యం కలిగిద్ది, ఈ శరీరం మీద అసహ్యం కలిగిద్ది, పాపం మీద అసహ్యం కలిగిద్ది. దేవుడు అప్పుడు అమ్మయ్యా, నా పిల్లడికి నా బిడ్డకి పాపం మీద అసహ్యం కలిగింది, ఎంతో కొంత శరీరం వ్యామోహం కూడా తగ్గింది, తన శరీరాన్ని అసహించుకుంటున్నాడు, ఇప్పుడు దారికి వచ్చాడు అని దేవుడు సంతోషపడతాడు. ఈ శరీరాన్ని మనకు దేవుడు ఇచ్చింది, దాన్ని బాగా పేర్లో లేని రుద్ది, లిప్స్టిక్లు వేసి, మోడర్న్ డ్రెస్సులు వేసుకుని, స్కిన్ టైట్లు వేసుకుని ఒళ్ళంతా చూపించమని దేవుడు మనల్ని పుట్టేయలేదు. మన సొంత మెప్పు కోసం, మెప్పు పొందటం కోసం దేవుడు సృష్టిలా. కొందరు అంటారు దేవుడు మంచిగా పేరు ప్రతిష్టలు సంపాదించుకోవటం కోసం దేవుడు నన్ను సృష్టించాడు అని చెప్పారు నాతో. నేను చిన్నప్పుడు దేవుడు నన్ను మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకోవటం కోసం మనుషులు పుట్టించాడు దేవుడు అన్నట్టుగా అనుకునేవాళ్ళు, చెప్పేవాళ్ళు మా ఫ్రెండ్స్ కానీ. అలా
కానీ అదంతా చాలా తప్పది. దేవుడు మనిషిని పుట్టించింది ఎందుకు? మనిషి ఎందుకు పుట్టాడు? మనిషి పుట్టింది దేవుడి మహిమార్థమై, దేవుడి మహిమ కోసం, దేవుణ్ణి కనపరచటం కోసం, దేవుణ్ణి హైలైట్ చేయటం కోసం, దేవునికి మంచి కీర్తి ప్రతిష్టలు తెప్పించటం కోసం మనిషి పుట్టాడు. మనం ఉన్నది దేవుడు పుట్టించాడు మనల్ని. దేవునికి మంచి కీర్తి ప్రతిష్టలు సంపాదించి పెట్టడం కోసం మనిషి పుట్టాడు. కొడుకు తల్లిదండ్రులకి ఎలా అయితే కీర్తి ప్రతిష్టలో తెప్పియాలనుకుంటారో తల్లిదండ్రులు పిల్లల విషయంలో, దేవుడు కూడా అదే కోరుకుంటాడు. అలాగే ఈ ధర్మశాస్త్రాన్ని, ఇది దేవుని ఆజ్ఞల్ని ఎవరైతే గైకొంటారో, మంచి భక్తి చేస్తా ప్రేమ స్వభావంతో భూమి మీద ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా దేవుడు మంచి ర్యాంకింగ్ ఉంటుంది, మంచి ర్యాంక్ వచ్చింది, మంచి స్థాయి పరలోకంలో దేవుడు ఇస్తాడు. కాబట్టి ఆ స్థాయిని నిలుపుకోవటం కోసం మనం అంతా కూడా వెంపర్లాడాలి. ఆ స్థాయిని సంపాదించుకోవటం కోసం పౌలు అన్నాడు, ఆ స్థాయిని సంపాదించటం కోసం ఎంతకైనా సరే నేను సిద్ధంగా ఉన్నాను, అన్నీ విడిచిపెట్టేసేసాను, అన్నీ నాకు కలిగిన సమస్తాన్ని విడిచిపెట్టి దేవుడి కోసమే నేను బతుకుతా అన్నట్టుండేవాడు అపోస్తలుడైన పౌలు. సమస్తాన్ని విడిచిపెట్టి అన్నీ కూడా. మనం అంటాం నాకు యెహోవా దేవుడు అంటే ఇష్టం, యేసు ప్రభు అంటే నాకు దేవుడు అంటే చాలా భక్తి అంటాం. మనం అలాంటి అన్నప్పుడు అది ఎంతవరకు అనేది మనకు ఆలోచించాలా? మనం దేవుడికి ఇచ్చే గంటలు ఎన్ని? ప్రార్థన అయినా కావని, వాక్యం అయినా కానీ, ఇంకేదైనా సువార్త కానీ, ఏదైనా సరే, ఏదైనా మంచి క్రియలు చేయటంలో నిమగ్నం అవని, ఏదైనా పరిచర్య చేయని దేవుడి కోసం మనం చేసేది ఏంటి? దాని లెక్క చూసుకోవాలి. ఇప్పుడు 24 గంటలు ఉన్నాయా? 14 గంటలు మెలకుగానే ఉంటాం కదా, మెలకుగానే ఉంటాంగా. మనం దేవుడికి ఇచ్చే గంటలు ఎన్ని? అది గుర్తుపెట్టుకోవాలి. దేవుడితో గడిపే క్షణాలు మాత్రమే మనవి కదా. ఇప్పుడు మనం ఉదాహరణకి 2 గంటలే దేవుడిలో గడిపామనుకో, ఇప్పుడు ఆ 16 గంటల్లో లేచి ఉండే 16 గంటల్లో 2 గంటలే గడిపామనుకో, ఆ 2 గంటలే మనకు వస్తాయి. 4 గంటలు పాపాలు చేసామనుకో, అవి కూడా మన అకౌంట్లోకి వస్తాయి, 2 కూడా వస్తాయి. ఒకవేళ మనం పరలోకం వెళ్తే మనకి ఎంత అవమానంగా ఉంటుంది, ఎందుకంటే పాపం ఎక్కువగా ఉందిగా. అలాంటి వ్యక్తులకి దారుణమైన అవమానం ఉంటుంది. పరలోకం అయితే వెళ్ళొచ్చు, ఎందుకంటే ప్రార్థన చేస్తున్నారు, కడుక్కుంటున్నారు, మురికి అవుతున్నారు, మరలా కడుక్కుంటున్నారు. అర్థానికి పరలోకం వెళ్తే వెళ్ళొచ్చు, కానీ చాలా అవమానంగా ఉంటుంది. ఇప్పుడు మనల్ని అందరినీ కూడా రాజులుగా ఉండాలని కోరుకున్నాడు. మనం అక్కడ పరలోకంలో చెడ్డ స్థాయికి, తుచ్చమైన స్థాయికి దిగజారిపోయే వ్యక్తులుగా మనల్ని ఉండాలని కోరుకోవట్లేదు. కాబట్టి మనం దేవుడికి ప్రథమ స్థానం ఇవ్వాలి, మన నోటి మాటతో కాదు. నాకు దేవుడు అంటే చాలా ఇష్టం అండి, దేవుడు అంటే చాలా ఇష్టం, మళ్ళీ కాసేపు కూడా దేవుడు కేటాయించరు. నోటి మాటేగా, పైన పోతాయిగా, దానివల్ల ఉపయోగం ఉండదు. మనం మన క్రియల రూపంలో మనం చూపించాలని యాకోబు పత్రిక చెప్తుందిగా. మన దేవుడితో అధిక సమయం గడపాలి. ప్రతి ఒక్కరూ, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా తీర్మానాలు చేసుకోవాలి. పలానా ఇది ఈ రోజు నుంచి నేను దేవుడితో ఎక్కువ సమయం గడుపుతాను. వ్యర్థమైన సీరియళ్ళు కానీ, సినిమాలు కానీ, ఇలాంటి ఏవి కూడా వాటికి సమయం కేటాయించను. సాధ్యమైనంత వరకు ప్రార్థనలో, వాక్య ధ్యానంలో, ఈ సేవలో కానీ, పరిచర్యలో కానీ ఇలా మునిగిపోటానికి, బిజీగా ఉండటానికి చూసుకోవాలి. ఆది అపోస్తులు సహవాసంలో, రొట్టె విరుచుటలో ఎప్పుడూ నిమగ్నం అయి ఉండేవాళ్ళు. వాళ్ళు మంచి సహవాసం ఉంది కాబట్టి వాళ్ళ భక్తి అనేది పాడైపోలా, భక్తి అనేది చెడిపోకుండా వాళ్ళు కాపాడుకోగలిగారు. కారణం చెప్పండి. 2 రాళ్ళని రుద్దితే ఏమైద్ది? మంట వచ్చిద్దా? అది అలాగే వాళ్ళ విషయంలో కూడా అదే అయింది.
వాళ్ళు కూడా గుంపుగా ఉండేవాళ్ళు. గుంపుగా ఉండి ఒకళ్ళ భక్తి ఒకళ్ళు భక్తి భావాలు అనేవి ఒకళ్ళు అలా రాసుకొని వాళ్ళు మండుతూ ఉండేవాళ్ళు. ఒకళ్ళ భక్తి ఒకళ్ళకి అంటేది వాళ్ళంతా కూడా మండే వ్యక్తులుగా ఉన్నారు. బాప్తీసం ఇచ్చే యోహాను గురించి యేసుప్రభు ఉన్నాడు, ఇతను మండుతూ ప్రకాశిస్తున్నాడు అన్నాడు. స్త్రీలకు కనిన ప్రవక్తల్లో బాప్తీసం ఇచ్చే యోహాను కంటే గనుడు లేడు అన్నాడు. అలాంటి సాక్ష్యం అనేది నువ్వైనా నేనైనా మనం అందరం కూడా పొందుకోవాలి అనుకుంటున్నాడు. సేవకుడు అనేది ఉండదు, విశ్వాసం అనేది ఏమి ఉండదు, అందరూ సమానమే. ఎవరు భక్తి చేస్తున్నారు, దేవునికి ఎంతగా సహకరిస్తున్నారు, మనం ఎంతగా సహకరిస్తున్నాం, దేవుడు ఎన్ని చూస్తాడు. ఇప్పుడు వాడని కత్తి ఏమైద్ది, ఇప్పుడు మన ఇంట్లో కత్తి ఉంది, అమెజాన్లో బుక్ చేశాను, చాలా రోజులైంది, 4 రోజులు వాడాం, 4 సంవత్సరాలు పక్కన పెట్టాం. దీని పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు తుప్పట్టిపోయింది. ఆ కత్తి మీద కరపుల పెట్టి వంచేయచ్చు, దాన్ని కరపులతో దాన్ని కోసేయచ్చు. అలా అయిపోయింది దాని పరిస్థితి. వాడకపోతే అలా అయిపోయింది. కత్తి అయినా సరే బ్రెడ్ ముక్కలాగా అయిపోయింది. కాబట్టి మనకి తుప్పు పట్టకుండా ఉండాలంటే, మంచి పదునుగా ఉండాలంటే రోజు వాడుతూ ఉండాలి, దేవుడి పరిచర్యలో వాడుతూ ఉండాలి. లేదా మన సొంత పని అయినా చేసుకోవాలి, తుప్పు పట్టిపోకుండా. దేవుడి పనికి వాడితే అది ఘనం, అంతకంటే ఉత్తమం లేదు. కనీసం ఎటు దేవుడి పనులు చేయలేకపోతున్నావు, చేసేది ఏముంటుంది, మన కర్మ. సొంత పని అయినా చేసుకోండి, తుప్పు పట్టకుండా ఉండద్ది. ఎంతోమంది త్యాగాలు చేసి వాళ్ళ ప్రాణాలు కూడా పణంగా పెట్టుకుని ఎంతోమంది చాలా రిస్క్ చేశారు. అసలు రిస్క్ చేసి ఈ బైబుల్ అనేది కొందరి చేతుల్లోనే ఉండేది, అందరి చేతుల్లో ఉండేది కాదు, కొందరి చేతుల్లోనే ఉండేది. ఎంతోమంది ఎన్నో పోరాటాలు చేసి ప్రాణాలకి తెగిచ్చారు, ప్రాణాలు కోల్పోయారు, వాళ్ళు అన్నీ ఇడిచిపెట్టేశారు. వాళ్ళకి బంధువులు ఉన్నారు, అన్నదమ్ములు, యాక్చువల్లీ అందరూ ఉన్నారు. వాళ్ళ దేవుడి పనిలో నిమగ్నం అయిపోయారు. వాళ్ళ ప్రాణాలు కూడా లెక్క చేయలేదు. తన సహోదరుడి కోసం ప్రాణం పెట్టాలి అన్న ఉద్దేశం గలవాడి కంటే ప్రేమ గలవాడు ఎవడు అన్నట్టు యేసుప్రభు అంటాడా? తన సహోదరుడి కోసం ప్రాణం పెట్టాలి అన్న ఆలోచన ఉన్నవాడి కంటే ప్రేమ గలవాడేవాడు? ఇప్పుడు నాకు కళ వచ్చింది ఒకసారి గతంలో. ఇప్పుడు ఆ కళలో రిస్క్ చేయాలంట, చాలా రిస్క్ చేయాలంట, ఎంతో రిస్క్ చేసైనా సరే ఇతరులను కాపాడాలి, చాలా రిస్క్ చేసైనా సరే కాపాడాలి అని ఆ కళలో నాకు అలా వచ్చింది, దేవుడు చూపించాడు. ఇప్పుడు ఆ కళ ఎలా ఉందంటే, ఆ కాపాడే వ్యక్తి తన ప్రాణాలను కూడా లెక్క చేయట్లా, అంత రిస్క్ చేస్తున్నాడు. కొద్దిగా ఉంటే అతని ప్రాణం కూడా పోయిద్ది. అయినా కానీ పట్టించుకోవట్లా. ఇతరులు కాపాడాలి అన్న అతనుకున్న తీవ్రమైన కోరిక ముందు అతని ప్రాణాలను కూడా లెక్క చేయట్లేదు. అలా ఉండాలా మనిషి, అలా భక్తి చేయాలి, అంతగా సువార్త చేయాలా, దేవుడి కోసం అంతగా లోపడాలా అని అప్పుడు నేను అనుకున్నా, మనసులో అనుకుని నా బుక్లో రాసుకున్నాను నేను. ఆ రకంగా ఉండాలంట ఇతరుల కోసం. మన జీవితాలన్నీ కూడా మార్చుకోవాలి. కొంచెం రాంగ్ విధానాలు ఉంటాయి మనకి, అవన్నీ కూడా తీసేసుకోవటానికి కష్టపడాలి, పెనుగులాడాలట, కష్టపడాలి, రక్తం కారేంతగా పోరాడాలి అవసరమైతే. మన చెడ్డ మార్గాలు ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి మొబైల్లో రోజుకొచ్చి 4-5 గంటలు కూర్చోవటం, వ్యర్థమైన కాలక్షేపాలు, ఇలాంటివన్నీ కూడా తీసేసుకుని దేవుళ్ళో గడపటం, ఇలాంటివన్నీ కూడా మనం ఎక్కువసేపు అధికంగా దేవుళ్ళో గడపటం, ప్రార్థన చేయటం, దేవుణ్ణి స్తుతించుకోవటం, ఎక్కువగా దేవుణ్ణి భూసంబంధమైన కోరికలు, ఆ కోరికలు ఈ కావాలి, వ్యర్థమైన చెత్త చెదారం అది కావాలి, ఈ కావాలని అడక్కోకుండా ఉండటమే మంచిది. ఆ కోరికలు అనేవి భక్తిని చెడగొడతాయి. దేవుడి విషయంలో నిస్వార్థంగా ఉండాలి. దేవుడు అది కావాలి, నాకు ఇది కావాలి అని అడగపోవటమే బెటరు. అడగకుండా ప్రభువానైనా ఏదో భక్తి భావాలతో ఉండాలి.
నువ్వు ఉంటే చాలు ప్రభువా, నీ కృప ఉంటే చాలు, అన్న వస్త్రాలు కలిగి తృప్తిగా ఉండమని పౌలు అంటాడా? తృప్తిగా ఉండి భక్తి చేసుకోమని బైబిల్ పదే పదే నొక్కి చెప్తుంది. మనకి దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం తృప్తిగా ఉండి భక్తి చేసుకోవాలంట. మనిషి పుట్టింది అదే. భూమి మీద మనం పుట్టేటప్పుడు మనం ఏమన్నా తీసుకొచ్చాం? పుట్టామా? ఒట్టిగా ఖాళీగా వచ్చాం, బట్టలు లేకుండా వచ్చాము, బట్టలు అలాగే పోతారు. ఏమీ కూడా మనకి కావు. ఈ కట్టుకునే బట్టలు కూడా మన ఏమి కావు, అంతా తాత్కాలికమే కదా. దేవుడు అంటాడు, ప్రభు సెలవు ఇచ్చేది ఏంటంటే, మనమంతా కూడా దేవుడి కోసం కష్టపడితే పరలోకంలో మన కోసం ఉన్నతమైనవి ఉన్నాయంట. అవన్నీ ఇస్తాడంట. అవన్నీ పర్మనెంట్గా ఉంటాయి. ఇవన్నీ కూడా నశించిపోయాయి. ఇప్పుడు మనకి భూమి మీద ఉన్నాయి అన్నీ. ఇప్పుడు ఈ వస్త్రాలు అయినా సరే, కట్టుకున్న వస్త్రాలతో సహా అన్నీ ఇవన్నీ తాత్కాలికమని మనకు తెలుసు. పర్మనెంట్ ఇస్తాను, మీరు నాకు లోబడండి అని దేవుడు చెప్తున్నాడు. పర్మనెంట్గా ఉంటాయి, ఈ తాత్కాలికంగా కాదు. 60-70 సంవత్సరాలు మాత్రమే, ఏదో 4-5 సంవత్సరాలు ఉండే బట్టలు లాంటివి ఇలా కాదు, పర్మనెంట్గా ఉంటాయి. కాబట్టి మనం ఏం చేయాలి? భూమి మీద ఉన్నంతకాలం దేవుడు భక్తి చేయాలి. ఈ భక్తి భావాలు పెరగాలంటే ప్రార్థన అనేది పెంచాలి. మనం అధికంగా ప్రార్థన పెంచినప్పుడు ఏమైందంటే, స్పాంజీ ఉందా? స్పాంజీని నీటిలో వేస్తే ఏమైద్ది? అది ఆ నీటిని పీల్చుకుని ఇంకా బరువు ఎక్కిద్ది. అలాగే ఈ స్పాంజీ ఉంటుంది కదా. ఇప్పుడు మనం భక్తిలో ప్రార్థన అధిక సమయం మనం గడుపుతూ ఉన్నప్పుడు రోజుకి మనలో అనేది ఆ నీరు, దైవశక్తి అనేది నిండుకు ఉంటుంది. అప్పుడు మనం వెయిట్ పెరుగుతాం. దేవుడు ఖాతా చూసినప్పుడు మనం వెయిట్ పెరుగుతాం. వెయిట్గా ఉన్నాడు, మంచి వెయిట్గా ఉన్నాడా, మంచి వాల్యుయేషన్ ఎక్కువ ఉంటుంది. భక్తిని పీల్చుకునే ఆ శక్తి అనేది పెరిగిద్ది. మనం ప్రార్థనలో అధిక సమయం గడుపుతూ ఉన్నప్పుడు ఆ భక్తిని పీల్చుకోగలిగే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. భక్తిని ఎక్కువగా పీల్చుకోగలుగుతాం. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రార్థనలో అధిక సమయం గడపటం, దేవుని స్తుతించటం వీటిలో గడపాలి. భక్తి అనేది మనం ఒక ఉన్నత దశకి చేరేంత వరకు కూడా కాకరకాయలాగానే ఉంటుంది, చేదులాగా ఉంటుంది. అవి దాటుకుని వెళ్ళాలి. వెళ్ళే కొద్దీ దేవుడు అది తీయగా ఉండేటట్టుగా మనకి ఆ స్పర్శ అనుభూతి కలుగుతుంది. మనం అదే స్థానంలో ఉండటానికి ప్రయత్నం చేయాలి. మనం ఏదైనా పాపాన్ని చోటిచ్చామనుకో, మరలా మంచి ఆ ఉన్నత స్థానం నుంచి మనం మరలా కింద పడిపోతాం. మరలా తిరిగి ఆ ఉన్నత స్థానానికి వెళ్ళాలంటే మనకి టైం పట్టిద్ది. కాబట్టి పాపాన్ని చోటిస్తే మన స్థాయి తగ్గిపోయిద్ది. మనం ఎంతో కష్టపడి ప్రార్థన చేసి ఓర్పుగా, విసుక్కోకుండా ఓర్పుగా చేస్తే ఎంతో కొంత స్థాయికి వస్తాం. మనం ప్రార్థన చేసినప్పుడు అదంతా మనం పెంచుకున్న స్థాయి అంతా మొత్తం కింద పడిపోయింది కదా. ఆలోచనలో మనం దేవుడికి విరుద్ధమైనవి మన ఊరికే అలా జ్ఞాపకం చేసుకున్నా కానీ దేవుడు దాన్ని భయంకరంగా అసహించుకుంటాడు. ఎంత అసహించుకుంటాడంటే అవో అంటాం, అంత దారుణంగా అసహించుకుంటాడు. దేవుడు నా గతంలో నాకు దేవుడు చూపించాడు. మనం ఆలోచనలో దేవుడికి విరుద్ధమైనవి కానీ చేస్తే ఎంతగా అసహించుకునేది నా విషయంలో దేవుడే చూపించాడు. అది నేను నా బుక్లో రాసుకున్నా. అందరికీ చెప్పటానికి, నేను కూడా జాగ్రత్తగా ఉండటం కోసం అని అలా రాసుకుంటూ ఉంటాను నేను. మనం దేవుడితో గడిపే క్షణాలే మనవి, మనం చేసే మంచి చెడులే మనవి. దేవుడితో గడిపే క్షణాలు మొదటి ఆజ్ఞ. మనం చేసే మంచి చెడులు అది రెండో ఆజ్ఞ. మొదటి ఆజ్ఞ ఇది. మొదటి ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ శక్తి మొత్తం ఉపయోగించి, నీ పూర్ణ వివేకంతో, బలముతో, ఆత్మతో, మన హృదయాన్ని, మన శక్తియుక్తులన్నీ కూడా ఉపయోగించి దేవుణ్ణి సేవించడానికి మనం కృషి చేయాలి. అది మొదటి ఆజ్ఞ.
రెండవ ఆజ్ఞ ఇతరులని సేవ చేయటం. ఇది సేవా సంబంధించింది. ఇది ఇతరులని ప్రేమతో చూడటం, దయతో చూడటం. మన స్వార్థాన్ని మనం విడిచిపెట్టగలిగినోడు ఇతరులను మంచిగా ప్రేమించగలుగుతాడు. ఇతరులని ప్రేమించగలిగినప్పుడు మనం వాళ్ళకి మంచి చేయగలుగుతాం. నా జీవితకాలం అంతయు నేను యెహోవాను స్తుతించెదను. నేను బ్రతుకు కాలమంతయు నా దేవుణ్ణి కీర్తించెదను. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు. వారిని నమ్ముకొనకుడి. వారి ప్రాణము వెడలిపోవును. వారు మంటిపాలగుదురు. వారి సంకల్పములు నాడే నశించును. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. మనం ఏంటంటే ఈ భూ సంబంధమైన మనుషులు ఉంటారు కదా, వాళ్ళు నమ్ముకోకూడదు. వాళ్ళ శక్తియుక్తుల్ని నమ్ముకుంటాం వల్ల మనం ఏమైందంటే మనలో ఈ భక్తి అనేది తగ్గిపోయింది. దేవుడికి కావాల్సింది ఈ భక్తే కదా. అసలు మనం రాజులు అలా నమ్ముకుంటాం, పక్కింటి వాళ్ళని ఎదురింటి వాళ్ళు నమ్ముకుంటాం. వాళ్ళు చేస్తారులే, లేకపోతే మా అక్కయ్య చేసిద్దిలే, మా చిన్నమ్మ చేసిద్ది, నాకు హెల్ప్ చేసిద్ది అన్నట్టు వాళ్ళ పైన ఆధారపడ్డాం అనుకో. వాళ్ళ పైన మనం ఆధారపడినప్పుడు మనం దేవుడి పైన ఆధారపడటం ఆటోమేటిక్గా తగ్గించేస్తాం. దేవుడితో అవసరం ఉండదు. ఎందుకంటే మా అక్క ఉందిగా, మా అక్క చూసుకునిద్ది, లేదా మా నాన్న చూసుకుంటాడు, వాళ్ళు చూసుకుంటారు. కాబట్టి నాకు పెద్దగా దేవుడితో పని లేదు, దేవుడితో సహాయం అవసరం లేదు, మా వాళ్ళు ఉండరు, వాళ్ళు చూసుకుంటారు అన్నట్టుగా అయిపోయింది పరిస్థితి. ఏంటంటే ఇతరుల పైన ఆధారపడకుండా ప్రార్థన మీదే ఆధారపడాలని దేవుడు వాక్యం సెలవిస్తుంది. మనం ఎప్పుడైతే మనం ప్రార్థన పైన దేవుని పైన మాత్రమే ఆధారపడతామో మన భక్తి అనేది పెరిగిద్ది. మనం మొదటి నుంచి చివరి వరకు కూడా దేవుని పైన ఆధారపడాలనేది దేవుడి ఆశ. మనతో పాటు వచ్చేది ఎవరు? మనతో పాటు వచ్చేది ఎవరు రారు. మనం పుట్టేటప్పుడు ఒంటరిగానే వస్తాం, వెళ్ళేటప్పుడు పోయేటప్పుడు ఒంటరిగానే పోతాం. కాబట్టి ఎవరిపైన ఆధారపడకూడదు, మనుషులపైన, దేవుడిపైన, దేవుడి శక్తి సామర్థ్యాలపైనే ఆధారపడాలని దేవుడు కోరుతున్నాడు. మనం తల్లి గర్భంలో పెట్టింది దేవుడే. ఆ సిస్టమ్ అంతా, ఆ పెరుగుదల అదంతా కూడా చేసేది దేవుడే. తర్వాత లాస్ట్లో కూడా మన అంతంలో కూడా దేవుడు తీసుకెళ్ళేది కూడా దేవుడే, తన దగ్గరికి, తన రాజ్యానికి. ఈ మధ్యలో ఉన్న కాలం అంతా, మన ఈ 70 సంవత్సరాలంతా కూడా మనం దేవుని పైన ఆధారపడటం నేర్చుకోవాలి. సాధన చేయాలంట అని బైబిల్ సెలవిస్తుంది. మనం సాధన చేయాలి, ఈ భక్తి సాధన చేయాలి. చేసుకున్నవాడికి చేసుకున్నంత, కష్టపడినవాడికి కష్టపడినంత. ఈ 70 సంవత్సరాలు దేవుడి పైన మాత్రమే ఆధారపడాలి. అలా ఆధారపడి మనం ఏమైతే సంపాదిస్తామో ఈ పరలోకంలో కూడా నిలిచి ఉంటాయంట, పరలోకంలో కూడా వస్తాయంట. మనకి మన సొంత శక్తి సామర్థ్యాలు ఉపయోగించి మనం ఎన్నో భూమి మీద సొంత ఇల్లు కానీ రకరకాల నిర్మించుకోవచ్చు, సంపాదించుకోవచ్చు. కానీ అదంతా కూడా వ్యర్థం అది. ఎందుకంటే మనం అది ప్రార్థన ద్వారా మనం సంపాదించాల. అది మన శక్తియుక్తులు, సొంత జ్ఞానం, తెలివితేటలో శక్తియుక్తుల ద్వారా మనం సంపాదించాం. కాబట్టి అది దేవుడు కొట్టివేస్తాడు. అది మన అకౌంట్లోకి రాదు. మనం ఏదైతే ప్రార్థన ద్వారా దేవుని అడిగి అలా పొందుకుంటామో అది పరలోకంలో కూడా మనతో పాటు ఉంటుంది. మన సొంత శక్తి సామర్థ్యాల ద్వారా దేవుడి ప్రార్థన లేకుండా, ఏం లేకుండా మన సొంత యుక్తుల ద్వారా మనం ఏదో సంపాదించామనుకో, అది మనతో పాటు పరలోకం రాదు, అది మనతో పాటే పోయింది. ఇప్పుడు మన ఉదాహరణకి విశ్వాసం అనుకుందాం. ప్రార్థన సరిగ్గా ఉండదు, ఏదో మేమేమో అంట ఏదో రెడీమేడ్ ప్రార్థన చేసుకుంటాం, ఏదో కష్టపడి ఏదో సంపాదించుకుంటాం. భూమి మీద సంపాదించుకునేది పరలోకంలో రాదు. ఎందుకంటే మనం దేవుడిని అడిగి పొందుకోవట్లేదు. అది అవునా? దేవుడు ఇవ్వట్లే, అది మన శక్తియుక్తుల ద్వారా మనమే సంపాదించుకుంటున్నాం. అది దైవజనుడు భక్తి సింగ్ గారు ప్రతి కూడా దేవుడిని అడిగి పొందుకోవటానికే చూసేవాడు. దేవుడు అతన్ని భూమి మీద కానీ పరలోకంలో కానీ అలాంటి వ్యక్తులను హెచ్చేస్తాడు దేవుడు. భూమి మీద అయితే మనకు తెలుసు, భక్తి సింగ్ అంటే మనకి ఆయన చాలా భక్తిపరుడు అని మనకు తెలుసు. దేవుడు అలా హెచ్చేస్తాడు. ఆయన కటింగ్ చేసుకోవాలన్నా కానీ దేవుడు పర్మిషన్ అడిగి వెళ్ళేవాడంట. ఆ కటింగ్ చేసే ఆయన కూడా రక్షణ పొందేవాడంట.
వెయిట్ చేసేవాడు. ఒక 2 రోజులు అలా ప్రార్థన చేసుకుని చేసేవాడు. మనమేమనుకుంటాం, అమ్మ 2 రోజులా అన్నట్టు అనుకుంటాం మనం. 2 రోజులు అనగానే ఊరు నాయన ఇదేం కర్మరా దేవుడు అన్నట్టు అనుకుంటాం మనం. ఎందుకంటే మనకు అంత విపరీతమైన భక్తి ఉంటుంది కాబట్టి. మనకు ఓర్పు సహనాలు ఏం ఉండవు కాబట్టి మనం అలా అనుకుంటాం. కానీ దైవజనుడు భక్త్ సింగ్ అలా అనుకోడు. ఆయన ఎన్ని రోజులైనా సరే దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని అదే ప్రార్థన చేసి కనిపెట్టుకుంటా ఉండేవాడు. దేవుడు చెప్తే పలానా ఆ పని చేసేవాడు. అలా ప్రతి కూడా దేవుడి ద్వారానే సంపాదించుకునేవాడు. కాబట్టి ఈ భూమి మీద దేవుని అడిగి ఏదైతే పొందుకున్నాడో అవన్నీ కూడా పరలోకంలో ఉంటాయి, అంతకు మించే ఉంటాయి. కాబట్టి మనం ఏం చేయాలి? ఈ భూమి మీద ఉన్నంతకాలం దేవునిపైనే అధికంగా ఆధారపడటానికి చూడాలి. అప్పుడు దేవుడిపైన అధికంగా ఆధారపడినప్పుడు ఏమైందంటే మనకి మంచి భక్తి భావాలు ఉంటాయి, దేవుడిపైన విశ్వాసం ఉంటుంది, అది పాడవకుండా ఉంటుంది. మనం ఎప్పుడైతే దేవుడిపైన ఆ విశ్వాస భావాలు ఇవన్నీ ఉంటాయో మనం దేవుని సరిగ్గా స్తుతించగలుగుతాం, మనస్ఫూర్తిగా మంచిగా ఆరాధించగలుగుతాం.